రైట్. ఇక తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్ ని మనం చూస్తున్నాం. టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి సందిగ్ధం నెలకొంది. అటు వీసీకే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పోస్టు మాకు ఇవ్వాల్సిందే అంటూ పట్టుబడుతుంటే, మరోవైపు విజయ్ కు మద్దతుపై వీసీకే షరతులు విధించింది. అటు వీసీకేకు చెందిన కీలక నేత ఇటు స్టాలిన్ తో చర్చలు జరిపేందుకు స్టాలిన్ నివాసానికి వెళ్లారు. అసలు ఏం జరుగుతుంది? తమిళ రాజకీయాల్లో క్షణక్షణానికి పరిణామాలు మారిపోతున్నాయి. అటు వీసీకే ఐయుఎంఎల్ లేఖలు ఇవ్వకపోవడంతో 116కే పరిమితమైంది టీవీకే బలం. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి వీలు కాదన్నట్టుగా లోక్ భవన్ నుంచి మళ్ళా ఓ మెసేజ్ వచ్చింది. క్షణానికి విజయ్ ప్రమాణ స్వీకారంపై ఈక్వేషన్స్ మారుతూ ఉన్నాయి. ఏం జరగబోతోంది? మొత్తంగా రేపు ప్రమాణ స్వీకారం ఉంటుందా, ఉండదా? ఎందుకు అటు వీసీకే పార్టీకి చెందిన కీలక నేత ఇటు స్టాలిన్ ని కలిశారు? గవర్నర్ నుంచి అధికారికంగా ఇంకా ఎందుకు ప్రకటన రావట్లేదు? సో ఎందుకు ఈ జాప్యం జరుగుతోంది? అటు వీసీకే ఐయుఎంఎల్ లేఖలు ఇవ్వకపోవడానికి వారి వెనక ఎవరు ఒత్తిడి చేస్తున్నారు అనేది మాత్రం సుస్పష్టంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా ఈ అంశంపై మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒకసారి మనం గోపీనాథ్, మొత్తంగా క్షణక్షణానికి ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. మరోవైపు వీసీకే పార్టీకి చెందిన కీలక నేత స్టాలిన్ తో సమావేశమయ్యారు. అటు డిప్యూటీ సీఎం పదవిని వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు? అసలు స్టాలిన్ తో ఎందుకు సమావేశం కావాల్సి వచ్చింది ఈ టైంలో? అంటే విజయ్ పై ఇంకా ఒత్తిడి పెంచే వ్యూహంగానే మనం దీన్ని చూడాలంటారా? వంశీ, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలా అంటే 118 సీట్లు అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన అవసరం ఉంది. ఖచ్చితంగా మన 2 సీట్లు కీలకంగా కాబోతున్నాయి. కాబట్టి మనం ఇప్పుడు డిమాండ్ చేయాల్సిన, ఎందుకంటే ఆల్రెడీ సిపిఎం సిపిఐ 2 పార్టీలు మాకు పదవులు అవసరం లేదు, ఇక్కడ ప్రజలు ఆ పార్టీకి తీర్పు ఇచ్చారు కాబట్టి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామంటూ కూడా చాలా క్లారిటీగా మీడియా ముఖంగానే చెప్పేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మనం అవకాశం ఎందుకు ఉపయోగించుకోకూడదు అనే ఆలోచన చేసుకున్నారేమో తెలియదు, కానీ వీసీకే పార్టీ ఖచ్చితంగా మాకు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందేనంటూ కూడా పట్టుబడడం జరిగింది. అందువల్లనే లెటర్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఈ లోపల ఏదైతే స్టాలిన్ తో వాళ్ళు ప్రత్యేకంగా సమావేశం అవడానికి కూడా కారణాలు ఇదే. ఎందుకంటే నిన్న సమావేశంలో కూడా చాలా కీలక అంశాలను వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. గతంలో మాకు పదవులు లేవు, అలాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయినా సరే మాకు పదవులు రావాల్సిన అవసరం అయితే ఉందంటూ కూడా స్టాలిన్ తో కూడా అక్కడ డిస్కస్ చేసినట్లు కూడా సమాచారం ఉంది. ఇట్లా అన్ని కోణాల్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా స్టాలిన్ దీనిపైన చొరవ చూపుతారా అనేటువంటి ఆలోచనతో కూడా బహుశా ఆయనతో పోయి భేటీ జరుగుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. సో మొత్తం మీద మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. నిజంగా వీళ్ళు వీసీకే పార్టీ నుంచి గన లెటర్ ఇస్తే తప్ప రేపు ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే సమయం మించిపోతుంది కాబట్టి చాలా తక్కువ సమయం ఉంది. కాబట్టి గవర్నర్ కార్యాలయానికి సంబంధించి కూడా వాళ్ళు దీనిపైన మూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా దానిపైన క్లారిటీగా వస్తే తప్ప ముందుకెళ్లే అవకాశం అయితే లేదు. రైట్. ఇక వీసీకే ఇప్పుడు డిమాండ్లు తీసుకొచ్చింది. ఇక మరో ఎపిసోడ్లో ఐయుఎంఎల్ కూడా కొన్ని అంశాలను తెర మీదకు తీసుకొచ్చి మరొకసారి కూడా ఇటువంటి సస్పెన్స్ కు తెరలేపే ప్రయత్నం చేయబోతుందా? అసలు ఐయుఎంఎల్ నుంచి ఎందుకు చడీ చప్పుడు లేకుండా పోయింది? ముందు వీసీకే అయిన తర్వాత మేము లైన్ లోకి వద్దాం అన్నట్టు చూస్తూ ఉన్నారా ఏంటి అసలు ఈ పార్టీల గోల? ఖచ్చితంగా వీళ్ళంతా ఏరా అంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం ఇప్పుడు వీళ్ళకి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు టీవీకే పార్టీ విజయ్ పదవి అంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటానన్నారు. బట్ గవర్నర్ ఏదో ఒక కొరవ చూపి ప్రతిసారి కూడా మీకు సంఖ్యాబలం ఉంటే తప్ప మేము దానికి అనుమతి ఇవ్వము అంటూ కూడా ఆయన. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. ఒకసారి మనకు ప్రొఫెసర్ శేషు గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, మనకు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. శేషు సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం. ఏంటి సార్, మొత్తంగా విజయ్ కు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నాయి పార్టీలు. ఏంటి అసలు ఈ రాజకీయం ఏ వైపు తిరగబోతోంది? ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటుంది వీసీకే, ఇక ఐయుఎంఎల్ ఏం చేయబోతుందో తెలియదు. మొత్తంగా అటు కీలక నేత ఎవరైతే ఉన్నారో వీసీకేకి సంబంధించిన కీలక నేత స్టాలిన్ తో చర్చలు జరుపుతూ ఉన్నారు. సో ఎలా చూస్తున్నారు మొత్తంగా ఈ రాజకీయ చదరంగాన్ని? వీసీకే మద్దతు ఇవ్వటానికి సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ తోల్ తిరుమావళన్ విజయ్ తో సమావేశమయ్యారు. తర్వాత పార్టీతో కూడా సమావేశమైపోయి బేషరతుగా కాకుండా తను కండిషనల్ గా తనకున్నటువంటి 2 శాసనసభ స్థానాల మద్దతు ఇవ్వడానికి సిద్ధపడినట్టుగా తెలిసింది. అయితే కండిషన్స్ లో ఉన్నటువంటి ప్రధాన కండిషన్స్ ఏంటి అని అంటే, ఒక మంత్రి పదవి, దాంట్లో పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. రెండోది, ఇప్పుడు విజయ్ ఖాళీ చేస్తున్నటువంటి తిరుచి ఈస్ట్ లో ఈ వీసీకే అభ్యర్థిని నిలబెట్టాలి, అది కూడా తోల్ తిరుమావళన్ నిలబెడతాడు అనేటటువంటి ఒక ప్రతిపాదన వచ్చింది. అయితే ఆ ప్రతిపాదనకి
టీవీకే విజయ్ ఒప్పుకోనటువంటి సందర్భంలో మన ఈ తిరుచి ఈస్ట్ ఇవ్వకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి కావాలని వీసీకే డిమాండ్ పెట్టినట్టుగా షరతు పెట్టినట్టుగా తెలుస్తుంది. బట్ దాని మీద కొంత పీఠముడి ఉన్నట్టుగా ఉంది కానీ బట్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమవుతుంది, అది పెద్ద సమస్య కాదు. ఆ సమస్యని ఈజీగానే అధిగమించగలుగుతారు. ఇప్పుడు టీవీకే కావాల్సినటువంటి శాసనసభ స్థానాలు 117 మాత్రమే, 118 అవసరం లేదు. ఎందుకనంటే ఒక స్థానాన్ని ఖాళీ చేస్తున్నారు కాబట్టి బెంచ్ మార్క్ 117 ఉంటే సరిపోతుంది. బట్ ఆ 117ని సమకూర్చుకోవటంలో పెద్ద ఇబ్బందులు రాకపోవచ్చు. బట్ వీసీకే లాంటి టీవీకేకి వీసీకేకి ఐడియాలజికల్ డిఫరెన్స్ లేదు. రెండు ఒకే ఐడియాలజీతో పనిచేసేటటువంటి పార్టీలుగా ఉన్నాయి. తర్వాత ఎన్నికలకు ముందు కూడా వీసీకే టీవీకేతో పొత్తు పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి ఇప్పుడు పెద్దగా అభ్యంతరాలు ఏముండకపోవచ్చు. బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఒక చిన్న పార్టీ కదా, 2 స్థానాలు మాత్రమే ఉన్నటువంటి పార్టీ పెద్ద కోరికలు కోరుతుంది. ఒక పెద్ద కోరికలు ఏంటంటే మంత్రి పదవి ఇవ్వటంలో ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు చూడండి, సిపిఎం సిపిఐ బయట నుంచి మద్దతు ఇస్తామన్నారు. మేము ప్రభుత్వంలో చేరము, బయట నుంచి మద్దతు ఇస్తామన్నారు. అది హుందాగా ఉంది. అది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక బలమైనటువంటి స్టాండ్. కమ్యూనిస్టులు అనేక సందర్భాలు అలానే తీసుకున్నారు. అయితే వీసీకే లాంటి ఒక చిన్న పార్టీ పెద్ద కండిషన్స్ పెడుతుంది, అక్కడే సమస్య వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా 5 శాసనసభ స్థానాలు ఉంటే 2 మంత్రి పదవులు కోరింది. బట్ ఇక్కడ వీసీకే పరిస్థితి ఏంటి అని అంటే వీసీకే పెద్ద డిమాండ్లు పెడుతుంది. ఒకటి, తిరుచి ఈస్ట్ లాంటి దాన్ని వీసీకేకి ఎలా ఇస్తారు? సిట్టింగ్ స్థానం టీవీకేది కదా. అంటే తిరుచి అంటే హార్డ్ కోర్ అటు తమిళనాడుకో, సో ఖచ్చితంగా అక్కడ ఏ పార్టీ అయినా జెండా ఎగరేసేందుకే మొగ్గు చూపుతుంది. అదే తిరుచి ఈస్ట్ అనేది ఇప్పుడు ఎంతైనా విజయ్ సొంత నియోజకవర్గం కింద మనం లెక్క చూడాలి కదా. కాబట్టి టీవీకే నియోజకవర్గాన్ని వీసీకేకి ఎట్లా కేటాయిస్తారన్నది ఒక ప్రశ్న. అయితే తర్వాత ఒక చిన్న పార్టీకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తే మిగతా భాగస్వామ్య పక్షాలు కూడా అదే విధమైనటువంటి కోరిక కోరితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి బట్ ఇది అంతా కూడా పెద్ద సమస్య కాదు. ఒక్కసారి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇట్లాంటి సమస్యలన్నీ కూడా పోతాయి. ఇట్లాంటి సమస్యలన్నీ పెద్ద సమస్యలు కాదు. వీటిని పరిష్కరించుకోగలిగినటువంటి శక్తి, రాజకీయ పరిజ్ఞానము, రాజకీయ వ్యూహాలు వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. కాబట్టి ఇదేదో తాత్కాలికంగా మనం ఒక వార్త లెక్క మాట్లాడుకోవటానికి, ఒక సెన్సేషన్ గా మాట్లాడుకోవటానికి ఉపయోగపడుతుంది తప్ప బట్ ఎట్లాస్ట్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అతి దగ్గరగా, అతి చెరువుగా వచ్చినటువంటి సందర్భంలో 117 శాసనసభ స్థానాలు మద్దతు కూడగట్టుకోవటం పెద్ద కష్టం కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ ఏదైనా చిన్న కండిషన్స్, ఇబ్బందులు ఏదన్నా ఉంటే రేపటి వరకు ప్రమాణ స్వీకారం చేయబోయే వరకు తొలగిపోతాయని. ఇవన్నీ కూడా ఒకసారి సీఎం పీఠం అధిరోహించిన తర్వాత ఈ మబ్బులన్నీ కూడా ఎటువటే చెదిరిపోయే అవకాశాలు అయితే ఉంటాయి సార్. కానీ ఆ పీఠం ఎక్కే వరకు ఈ పీఠముడులు వేయట్లేదు కదా, ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాలను? అదే ఇప్పుడు మెజారిటీ రానటువంటి సందర్భంలో, మెజార్టీని కూడగట్టుకునేటటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా విజయ్కి ఎదురవుతున్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే అదే తను బీజేపీ వైపు గనక స్టాండ్ తీసుకొని ఉంటే ఈ పరిస్థితి రాకపోను. కానీ ఐడియాలజికల్ నేను బీజేపీని శత్రువుగా భావిస్తాను అని విజయ్ ఎన్నికలకు ముందు చెప్పాడు, పార్టీ పెట్టినప్పుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఫామ్ అవుతున్నటువంటి ఒక గవర్నమెంట్ కాబట్టి కొన్ని రాజ్యాంగపరమైనటువంటి శక్తులను, రాజ్యాంగపరమైనటువంటి అవకాశాలను అడ్డం పెట్టుకొని టీవీకే విజయ్ ని ముఖ్యమంత్రిగా కాకుండా ఆలస్యం చేయగలుగుతారు. కానీ అంటే ముఖ్యమంత్రి కాకుండా నిలువరించేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. అంటే అసలైన రాజకీయాన్ని రుచి చూపిస్తున్నారని అనుకోవచ్చా శేషు సార్? ఖచ్చితంగా అసలు విజయ్ కి ఈ 3 రోజుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు అసలు రాజకీయం ఏదో తత్వం బోధపడినట్టుగా ఉంటుంది. సినిమాల్లో నటించినట్టుగా అంత ఈజీ కాదు కదా. రాజకీయాలు ఎంత సంక్లిష్టంగా ఉంటాయో, రాజకీయాలు ఎంత ఎత్తుజిత్తులతో ఉంటాయో, ఎంత ఎత్తుగడలతో ఉంటాయో మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినటువంటి విజయ్ కి కనపడుతున్నట్టుగానే మనకు కనపడుతుంది. బట్ ఏదైనా ఒక పార్టీ పెట్టి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి అంత భారీ విజయాన్ని సాధించినటువంటి వ్యక్తికి ఈ చిన్న అడ్డంకులను అధిగమించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో పెద్ద కష్టం అవుతుందని నేనైతే అనుకోవటం లేదు. బట్ ఎట్లాస్ట్ 1-2 రోజులు లేట్ అయినా, లేకపోతే కొంచెం లేట్ అయినా విజయ్ ని ముఖ్యమంత్రి కాకుండా ఆపటం అనేది సాధ్యం కాకపోవచ్చు. బట్ కొంతకాలం, కొంత సమయం వరకు రాజ్యాంగ సంస్థలను అడ్డం పెట్టుకొని శేషు సార్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. స్టాలిన్ స్టేట్మెంట్స్ చూస్తే నిజంగా
ఒక రాజకీయ పరిణితి అంటే ఏ విధంగా ఉంటుంది, ఒక నేత తీసుకునే నిర్ణయాలు, ఒక నేత మాట్లాడే మాటలు ఏ విధమైన ప్రభావం చూపిస్తాయనేది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఏంటి అసలు స్టాలిన్ రాజకీయ పరిజ్ఞానాన్ని, రాజకీయ నీతిని, ఇప్పుడు వ్యవహరిస్తున్న రాజనీతిని ఎలా చూస్తున్నారు? ఒక 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి 6 పర్యాయాలు తమిళనాడుని ఏలినటువంటి